సో, ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు మనకు కొన్ని కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్స్‌లో ఏంటి అనంటే మేజర్‌గా మనము ఫనల్ రిలేటెడ్, కన్వర్షన్ ఫనల్ రిలేటెడ్ డిస్కస్ చేస్తాం. ఓకే. ఆ కన్వర్షన్ ఫనల్ రిలేటెడ్‌లోనే ఒక మెయిన్ టాపిక్ ఏంటి అంటే టాప్ ఆఫ్ ద ఫనల్. ఈరోజు సెషన్‌లో మనము టాప్ ఆఫ్ ద ఫనల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ సెషన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ ఎవరైనా సెషన్‌కి జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఎస్‌డిఎం క్లాసెస్‌ని కాంటాక్ట్ అవ్వాల్సిందే. టు గెట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే. ఈ టాప్ ఆఫ్ ద ఫనల్ ఒక గోల్ అనేది మనము తీసుకొని గోల్ సెటప్లో మనము ఆ యూజర్ అనేవాళ్ళు ఎలా వస్తారు టాప్ ఆఫ్ ద ఫనల్కి, ఆ కన్వర్షన్ ఫనల్కి ఎలా చేరుతారు. ఓకే. దాంట్లో ఆ కన్వర్షన్ ఫనల్లో మనకు ఫస్ట్ వన్ వచ్చి టాప్ ఆఫ్ ద ఫనల్. ఓకే. వెల్కమ్ టు ద సెషన్. టోఫు, మోఫు, బోఫు. ఒక టాపిక్ మనం తీసుకున్నాం. అందరూ పెన్ను, బుక్కు తీసుకొని నోట్ చేసుకోండి. ఓకే. చాలా చాలా అంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సార్ 1 సెకండ్. యాహ్! ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ మన గూగుల్ యాడ్స్ అని మనం నోట్ డౌన్ చేసుకోవచ్చా? యెస్. ఇది గూగుల్ యాడ్సే. యాహ్! ఓకే. థాంక్ యూ. యాహ్! ఓకే. టాప్ ఆఫ్ ఫనల్. ఓకే. టాప్ ఆఫ్ ఫనల్. టోఫు. ఆ టర్మినాలజీస్ కూడా ఎలా రాయాలో కూడా మీకు తెలిసుండాలి. టీ క్యాపిటల్ లెటరు, ఓ స్మాల్ లెటరు, ఎఫ్, యు క్యాపిటల్ లెటర్. ఓకే. గుర్తుపెట్టుకోండి. టాప్ ఆఫ్ ఫనల్. ఓకే. టాప్ ఆఫ్ ఫనల్ ఇక్కడుంది గదా! టాప్ ఆఫ్ ఫనల్. టీ క్యాపిటల్ లెటరు, ఓ స్మాల్ లెటరు, ఎఫ్, యు క్యాపిటల్ లెటర్స్‌లో మనకు ఉండాలి. టోఫు. ఓకే. నేను అప్పుడే చెప్పినట్టుగా మనకేంటి అనంటే టాప్ ఆఫ్ ద ఫనల్ కాబట్టి ఒక్కటే మనము తీసుకొని ఇప్పుడు ఎక్స్‌ప్లనేషన్ నేను చెప్తూ ఉంటాను. మీరు నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఓకే. ఫస్ట్ టాప్ ఆఫ్ ద ఫనల్ గోల్ ఏంటి? ఓకే. వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ టోఫు? గోల్ ఏంటి అనంటే ఇక్కడ నేను మెన్షన్ చేసిన. జనరేట్ ఇంట్రెస్ట్. ఓకే. క్యాప్చర్ అటెన్షన్. ఓకే. అండ్ ఇనిషియేట్ ద కస్టమర్ జర్నీ. ఓకే. జనరేట్ ఇంట్రెస్ట్. ఓకే. జాగ్రత్తగా వినాలి. జనరేట్ ఇంట్రెస్ట్, క్యాప్చర్ అటెన్షన్ అండ్ ఇనిషియేట్ ద కస్టమర్ జర్నీ. ఓకే. సో ఇది ఒక గోల్ అన్నట్టు. గోల్ ఆఫ్ టాప్ ఆఫ్ ఫనల్ టోఫుది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకొక బిజినెస్ ఉంది. మనం ఒక బిజినెస్‌లో మనకు ఒక జాబ్ వచ్చింది. ఏది? లెట్ అస్ టేక్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తీసుకుందాం. టాప్ ఆఫ్ ఫనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఎలా వర్క్ అవుతుంది? ఓకే. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనేది దాంట్లో మళ్ళీ చాలా సెక్టార్స్ ఉంటాయన్నట్టు. ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు. ఓకే. ఎఫ్ఎంసీజీ అంటారు. ఓకే. ఆ ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ కావచ్చు. మళ్ళీ బెవరేజెస్. ఓకే. ఏదన్నా కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో. ఓకే. మళ్ళీ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ కావచ్చు. ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లోనే వస్తాయి. ఓకే. ఒకే ఎగ్జాంపుల్ మనము ఫుడ్ ఇండస్ట్రీ తీసుకుందాం. ఓకే. ఈ ఫుడ్ ఇండస్ట్రీలో మళ్ళా డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తాయి. డిఫరెంట్ కాన్సెప్ట్స్ అంటే రెస్టారెంట్స్ వస్తుంది. ఓకే. మళ్ళీ కొన్ని మార్కెట్స్ రిలేటెడ్ వస్తుంది. ఓకే. ఇలాగా డిఫరెంట్‌గా మనకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో వస్తాయి. నీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి నీ ఆడియన్స్ ఎక్కడ ఉంటారు? అనేది మనము టోఫులోకి వెళ్తుందన్నట్టు. ఆ టోఫులోకి ఎలా ఎళ్తుంది? మనము ఇంట్రెస్ట్ కలిగిచ్చాలి. ఎవరికి? కస్టమర్‌కి. అలాగే వాళ్ళ అటెన్షన్‌ని మనము గ్రాబ్ చేసుకోవాలి. అక్కడి నుంచి మనకు ఈ కస్టమర్ జర్నీ అనేది స్టార్ట్ అయితుంది. ఓకే. గోల్ ఈస్ జనరేట్ ఇంట్రెస్ట్. ఓకే. క్యాప్చర్ అటెన్షన్ అండ్ ఇనిషియేట్ ద కస్టమర్ జర్నీ. ఓకే. సో, ఈ టాప్ ఆఫ్ ద ఫనల్‌లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ ఏంటి అనంటే ఇక్కడ నేను మెన్షన్ చేసిన. ఓకే. ఈ టెక్నిక్స్ ఏంటి అనంటే డిజిటల్ పీఆర్. పీఆర్ అంటే ప్రెస్ రిలీజ్. ఓకే. మళ్ళీ మీరు అంతా మీరు కలిపి చెప్పేస్తున్నారు అని అనుకోవద్దండి. నేను చెప్తున్నా గదా! టోఫు నుంచే ఈ టోఫు, మోఫు, బోఫు నుంచే ఏదైనా కానీ మార్కెటింగ్ ఫనల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది గాని మీకు తెలియలేదు అనంటే మీకింక నేర్చుకున్న అదర్ కాన్సెప్ట్స్ అన్నీ వేస్ట్.
ఓకే. అందుకనే దీంట్లో కొన్ని మిక్స్డ్ వర్డ్స్ వస్తూ ఉంటాయి. ఓకే. ఈ 1 ఆర్ 2 సెషన్స్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ మీకు అన్ని సెషన్స్ చాలా ఈజీ అయిపోతుంది. ఓకే. ఈ టాప్ ఆఫ్ ద ఫనల్ టెక్నిక్స్ ఏంటి? ఏమేమొస్తాయి టెక్నిక్స్? డిజిటల్ పీఆర్. డిజిటల్ పీఆర్ అంటే ఏంటి? ప్రెస్ రిలీజెస్. ఓకే. మనం ఏమనుకున్నాం గోల్ ఏంటి? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ మనము జనరేట్ చేయాలి. ఎవరికి? యూజర్స్‌కి. ఓకే. అలాగే వాళ్ళ అటెన్షన్‌ని మనము క్యాప్చర్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఆల్సో కస్టమర్ జర్నీ అప్పుడు ఇనిషియేట్ అవుతుంది. ఎక్కడి వరకు ఇనిషియేట్ అవుతుంది అనంటే ఎంటర్ అవుతాడప్పుడు ఆ కస్టమర్. దేంట్లోకి? మన కన్వర్షన్ ఫనల్‌లోకి ఎంటర్ అయితారు. ఆ కన్వర్షన్ ఫనల్‌లోకి ఎంటర్ అయినప్పుడే మన లాయల్ కస్టమర్ అయిపోతాడు. ఆ లాయల్ కస్టమర్‌ని ఎలా మనము కన్వర్ట్ చేసుకోవచ్చు ఆ లాస్ట్ స్టేజ్ వరకు అనేదే టోఫు, మోఫు, బోఫు. ఓకే. టెక్నిక్స్‌లలోకొస్తే డిజిటల్ పీఆర్. ప్రెస్ రిలీజ్ అంటారు. డిజిటల్ ప్రెస్ రిలీజ్. మీకు చాలా ఐడియా ఉంటుంది. ప్రెస్ రిలీజ్ అంటే ఆహ్, తెలుగు ప్రెస్ రిలీజెస్ ఉంటాయి. ఇంగ్లీష్ ఉంటుంది. హిందీ ఉంటుంది. ఓకే. ఇంగ్లీష్‌కొచ్చేసరికి టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూ ఇవన్నీ ప్రెస్ రిలీజెస్ అన్నట్టు. ఓకే. తెలుగుకొస్తే ఆహ్, ఆహ్, వే టు ఎస్ఎంఎస్ అది కూడా ఒక ప్రెస్ రిలీజే. మళ్ళీ ఆంధ్రజ్యోతి, ఓకే. ఈనాడు ఆ! ఇలాంటివన్నీ ప్రెస్ రిలీజెస్ అన్నట్టు. ఓకే. ఆ డిజిటల్ పీఆర్ ద్వారా ఒక ఇంట్రెస్ట్ అనేది మనము కలిగిచ్చాలి. 1,00,000 మంది నీ ప్రెస్ రిలీజ్ చూస్తున్నారు అనుకుందాం. చదివినారు. నువ్వు ఏసిన ఒక డిజిటల్ పీఆర్. ఆఫ్‌కోర్స్ ప్రతి ఒక్కటి పెయిడ్ ఉంటుంది. ఓకే. ఆ పెయిడ్ ఉండేదే ఆహ్, ఈ డిజిటల్ మార్కెటర్స్ చేస్తూ ఉంటారన్నట్టు. ప్రతి ఒక్క బిజినెస్‌కి. ఓకే. ఆ డిజిటల్ పీఆర్ నార్మల్‌గా ఆహ్, నేను అక్కడ వచ్చినాను, ఇక్కడ వచ్చినాను అని కొంతమంది డిజిటల్ మార్కెటర్స్ కూడా అంటా ఉంటారు. అవన్నీ పెయిడే. ఓకే. అవన్నీ ప్రెస్ రిలీజెస్ చేసుంటారు వాళ్ళు. ఎవరో కానీ వాళ్ళకి ఆ అథెంటిసిటీ రావాలి అనంటే వాళ్ళు కంప్లీట్‌గా నైట్‌కి నైటే ఫేమస్ అవ్వాలి. ఓకే. లేదు అనంటే చాలా చారిటీకి, ట్రస్టులకి ఇవన్నీ దానికి డొనేషన్స్ ఎక్కువ ఇచ్చుండాలి. అప్పుడే మన గురించి రాస్తూ ఉంటారన్నట్టు. ఎవరు? ఈ ప్రెస్ రిలీజ్ ఓనర్స్. ఓకే. ఈ టాప్ ఆఫ్ ద ఫనల్‌లో ఫస్ట్ టెక్నిక్ వచ్చి డిజిటల్ పీఆర్ చేయాలి. ఓకే. అండ్ డిజిటల్ పీఆర్ నుంచి మనము మన కస్టమర్స్‌కి రీచ్ ఔట్ అవ్వచ్చు. అంటే ఒక ఇంట్రెస్ట్ కలిగించొచ్చు. నెక్స్ట్ ఎస్‌సిఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ద్వారా మన కస్టమర్‌ని ఇంట్రెస్ట్ అండ్ వాళ్ళ అటెన్షన్‌ని మనము గ్రాబ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో అదర్ ప్లాట్‌ఫార్మ్ వచ్చి సోషల్ మీడియా అండ్ ఇన్‌ఫ్లుయెన్షియల్ మార్కెటింగ్ అన్నట్టు. ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్షియల్ మార్కెటింగ్ గురించి ఓకే. ఆహ్, అది ఆఫ్‌కోర్స్ ఇంకా ఫ్యూచర్‌లో చాలా సెషన్స్ మనం కవర్ చేసుకుంటాం గాబట్టి, ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్షియల్ మార్కెట్ గురించి అప్పుడు గూడా మనము డిస్కస్ చేద్దాము. ఈ టాప్ ఆఫ్ ద ఫనల్ టెక్నిక్‌లలో ఇవి మేజర్ ఇవి చాలా అంటే చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఈ టోఫులో. ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు ఎలాంటి కాంటెంట్‌తో మనము టోఫు చేసుకోవాలి. టాప్ ఆఫ్ ద ఫనల్‌లోకి మన కస్టమర్‌ని తెచ్చుకోవాలి. ఎలాంటి కాంటెంట్ రావాలి అనంటే బీట్ వెబ్‌సైట్ కానీ, ఓకే. ఏదైనా వాట్సాప్ కానీ, సోషల్ మీడియా కానీ, యూట్యూబ్ కానీ, ఏదైనా కానీ ఫస్ట్ మనము కాంటెంట్ పబ్లిష్ చేసుకోవాలి. దట్ టూ బ్లాగ్ పోస్ట్. ఓకే. ఇక్కడ చెప్పాను గదా! గోల్ ఏంటి? గోల్ మీరు మాత్రం మర్చిపోకూడదు. గోల్ ఈజ్ ఇంట్రెస్ట్. ఓకే. జనరేట్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ మనము జనరేట్ చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్. రీసెంట్‌గా ప్రయాగ్‌రాజ్‌లో మనకు జరిగిండేదేంటి అనంటే, ఒక పూలమ్ముకునే అమ్మాయి ఎవరో ఓకే. ఆ అమ్మాయిని నైట్‌కి నైట్ ఫేమస్ చేసేసినారు. ఓకే. అంటే ఆ ఇంట్రెస్ట్ కలిగించినారు. ఎలా వచ్చింది? ఆమె కళ్ళు చూస్తే సేమ్ ఒక బ్లూ ఐస్ లాగా ఉన్నాయన్నట్టు. ఓకే. అదొక ఇంట్రెస్ట్ స్టోరీ. ఓకే. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఉన్న స్టోరీ ఒక 1,00,000 పీపుల్‌కి రీచ్ అయింది. ఈ 1,00,000 పీపుల్‌లో ఎంతమంది మాట్లాడుకున్నారు? 1,00,000 పీపుల్ మాట్లాడుకున్నారు. ఒక 10,00,000 ఎళ్ళింటే 1,00,000 పీపుల్ మాట్లాడుకున్నారు. 1,00,000 పీపుల్ మాట్లాడుకొని దాంట్లో ఎంతమంది రీచ్ ఔట్ అయినారు ఆమెకి?
రీచ్ అవుట్ అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ రీచ్ అవుట్ అయినారు, కొంతమంది డైరెక్టర్స్ రీచ్ అవుట్ అయినారు, కొంతమంది హీరోస్ రీచ్ అవుట్ అయినారు, కొంతమంది సీరియల్ ప్రొడ్యూసర్స్ రీచ్ అవుట్. ఎందుకు? ఆ అమ్మాయిని మూవీలోకి మనం తీసుకురావడానికి. ఓకే. ఇక్కడ ఇంట్రెస్ట్ కలిగిందా? మీరు రిలేట్ చేసుకోవాలి. బుక్, పెన్ తీసుకొని నోట్ చేసుకోవాలి. ఓకే. ముందుగానే చెప్తున్నా. ఓకే. ఇంట్రెస్ట్ కలిగిందా? ఎవరు ఏ ఏ ఏ ఏ న్యూస్ పైన? ఓకే. త్రూ డిజిటల్ మీడియాలో నుంచే మనకు ఆమె తెలిసింది. అండ్ త్రూ సోషల్ మీడియా నుంచి మనకు తెలిసింది. కరెక్టా? ఇంట్రెస్ట్ కలిగినాక వాళ్ళని గ్రాబ్ చేసుకున్నారు. ఇది టాప్ ఆఫ్ ద ఫనల్. ఓకే. మళ్ళీ మనకు మోఫో, మిడిల్ ఆఫ్ ద ఫనల్. ఓకే. బోఫో, బాటమ్ ఆఫ్ ద ఫనల్. బాటమ్ ఆఫ్ ద ఫనల్‌లో ఇప్పుడు ఆమె డేట్స్ ఇచ్చేసింది. ఎవరికి? కొంతమంది ప్రొడ్యూసర్స్‌కి, ఈ డైరెక్టర్స్‌కి డేట్స్ ఇచ్చేసింది. మేము మిమ్మల్ని హీరోయిన్ చేస్తాము. లేదనంటే సైడ్ క్యారెక్టర్‌లో పెట్టుకుంటాం. ఇలాగా. అంటే కన్వర్ట్ అయిపోయింది. ఒక లీడ్ అనుకుంటే, ఆ లీడ్ ఇప్పుడు కన్వర్ట్ అయిపోయింది. ఓకే. హోప్ కొంచెం అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఇంకా డౌట్స్ ఉంది అనంటే విల్ డిస్కస్. ఓకే. ఎండ్ ఆఫ్ ద సెషన్ మనకు మీ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తా. ఓకే. టెక్నిక్స్ మనము ఎలాంటివి యూజ్ చేయాలి టోఫులో? సార్ దీనికి గూగుల్ యాడ్స్‌కి ఏం సంబంధం? వస్తా. చెప్తా నేను. ఓకే. ఇది ఎలా వస్తుంది అనంటే డిజిటల్ పీఆర్ ఇక్కడ మనకు మెయిన్ కీవర్డ్స్ రిలేటెడ్ తీసుకుంటామన్నట్టు. ఏదైనా ఒక బిజినెస్‌కి. ఓకే. అప్పుడు మనము టోఫు ఏంటి? మోఫు ఏంటి? బోఫు ఏంటి? అట్లా మనము కన్వర్షన్ ఫనల్ సెటప్ చేసుకోవాలి. అది సెటప్ చేసుకోలేదు అనంటే మనకు లీడ్స్ ప్రాపర్‌గా రాదు. మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అని తెలియదు. ఆ మిస్టేక్స్ ఎలా రెక్టిఫై చేసుకోవాలన్నా కూడా రాదు. ఓకే. ఇమ్మీడియేట్‌గా అంతా మీరు గజిబిజి అయిపోయి మీ బిడ్డింగ్ బడ్జెట్స్ డ్రాస్టిక్‌గా ఇంప్రూవ్ చేసేస్తుంటారు. అప్పుడు మీ మేనేజర్ వస్తాడు. ఆ! ఏంటి బడ్జెట్ సీపీఎల్ పెరిగిపోయింది. సీపీసీ పెరిగిపోయింది. కాస్ట్ పర్ కన్వర్షన్ పెరిగిపోయింది. అన్నీ పెరిగిపోయింది అని. అందుకనే ఈ కాన్సెప్ట్ మీకు రిలేట్ చేసుకొని దాన్ని బట్టి మనము కన్వర్షన్ ఫనల్ అనేది సెటప్ చేసుకోవాలి. ఓకే. ఈ టాప్ ఆఫ్ ద ఫనల్‌లో ఎలాంటి కాంటెంట్ మనము పబ్లిష్ చేసుకోవాలి. ఓకే. త్రూ బ్లాగ్ పోస్ట్ ద్వారా మనము ఒక యూజర్, ఒక కస్టమర్, టార్గెటెడ్ కస్టమర్‌కి మనము ఇంట్రెస్ట్ అనేది తీసుకురావాలి అన్నట్టు. ఓకే. మళ్ళీ వెబినార్స్. ఓకే. వెబినార్స్ అండ్ పాడ్‌కాస్ట్. మళ్ళీ వీడియోస్ ద్వారా, ఇన్ఫోగ్రాఫిక్స్, ఈ బుక్స్. ఓకే. ఈ బుక్స్‌కి దీనికి ఏంటి? ఒక ఇంట్రెస్ట్ కలగాలి. నేను చెప్తున్నా గదా! ఒక లీడు మన ఫనల్‌లోకి రావాలి. ఆ ఫనల్‌లోకి వస్తేనే అది మనము నర్చర్ చేసుకోవచ్చు. ఓకే. ఈ టాప్ ఆఫ్ ద ఫనల్ కాంటెంట్‌లో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇవే వస్తాయి ఇంకేం రావు. యూ మీరు ఇంటర్నెట్‌లో ఎక్కడికన్నా వెతకండి. ఓకే. ఇవే ఉంటాయి. ఇంక వేరేటివుండవు. ఓకే. ఆ! ఎక్స్‌క్యూజ్ మీ సార్. టాప్ ఆఫ్ యెస్. సార్ ఇప్పుడు మీరు టాప్ ఆఫ్ ఫనల్ కంటెంట్‌లో వెబినార్ వన్ పాడ్‌కాస్ట్ ఉంది కదా! యెస్. ఇప్పుడు మా పాయింట్ ఆఫ్ వ్యూలో మాదొచ్చేసి రిటైల్ కంపెనీ. ఓకే. మేము ఎలా యూజ్ చేయగలుగుతాం దీన్ని? రీటైల్ కంపెనీస్‌కి. యాహ్! ఓకే. ఇప్పుడు రీటైల్ అంటే ఇంకా మీరు ఏమేమొస్తాయి చెప్పండి? రిటైల్ అంటే మాకు షాపింగ్ మాల్స్ ఉన్నాయి. షాపింగ్ మాల్స్ ఇంకా? అంతే సార్. షాపింగ్ మాల్స్ ఒకటే మాకు ఓకే. రిటైల్‌లో. షాపింగ్ మాల్స్. ఆ! ఇప్పుడు ఈ మీరు కొన్ని అదర్ షాపింగ్ మాల్స్ ఇవన్నీ చూస్తే దాంట్లల్లో ఒక యాక్టర్స్, సింగర్స్ వీళ్ళందరూ వస్తూ ఉంటారు. వాళ్ళు కొన్ని కాన్సెంట్ రెడీ చేస్తూ ఉంటారు గదా! ఐడియా ఉందా అది? యాడ్ లాక్ ఇవ్వడం అంటే లైక్ షార్ట్ వీడియోస్ చేయడం అలా అంటున్నారా? నార్మల్‌గా నేను ఫిజికల్‌గా నేను మాట్లాడుతున్నా. యాడ్‌కి అది వస్తాం. యాడ్‌కి యాడ్ గూగుల్ యాడ్స్‌కి అది సెపరేట్‌గా వస్తుంది. ఇది సెపరేట్‌గా వస్తుంది. ఫిజికల్‌గా నేను చెప్తున్నా. ఓకే. ఈ వెబినార్స్, పాడ్‌కాస్ట్ అలా మనము కాన్సెంట్ లాగా రెడీ చేయొచ్చు. ఓకే. రెడీ చేస్తే మనకు ఇవి అనేది అవేర్‌నెస్ అనేది, ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఓకే. అండ్ ఇక్కడ సెక్టర్ టు సెక్టర్ కొన్ని డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. ఓకే. ఆ సెక్టర్ టు సెక్టర్ మనము రిలేట్ చేసుకొని, ఇలాగే మనం డిస్కస్ చేసుకొని, ఒక్కొక్క పాయింటర్‌ని డిస్కస్ చేసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? ఆ! సో, వెన్ ఇట్ కమ్స్ టు టాప్ ఆఫ్ ఫనల్ కాంటెంట్. ఓకే. ఇక్కడ మనకు బ్లాగ్ పోస్ట్, వెబినార్స్ అండ్ పాడ్‌కాస్ట్, ఇన్ఫోగ్రాఫిక్స్, వీడియోస్, ఈ బుక్స్
దీని రిలేటెడే ఉంటుంది టోఫులో. ఒక కస్టమర్ మనకు రావాలి అంటే. ఓకే. నెక్స్ట్ టాప్ ఆఫ్ ఫనల్ మెట్రిక్స్ ఏంటి? మెట్రిక్స్ ఏమొస్తాయి? ఓకే. ఈ టాప్ ఆఫ్ ఫనల్ కంటెంట్‌లో మనకు యూనిక్ విజిటర్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే. యూనిక్ విజిటర్స్ వెబ్‌సైట్‌కి పెరుగుతారు. ఓకే. అండ్ ఆల్సో ల్యాండింగ్ పేజ్ మనము సెటప్ చేసుకున్నప్పుడు ఫ్యూచర్‌లో అది గూడా మనము సెటప్ చేస్తాము ల్యాండింగ్ పేజ్. ఓకే. అక్కడ కూడా మనము ట్రాఫిక్ అనేది తెచ్చుకోవాలి త్రూ పెయిడ్ మీడియా లైక్ గూగుల్ యాడ్స్. మళ్ళీ క్లిక్ త్రూ రేట్ సిటీఆర్ కూడా మనకు ఈ మెట్రిక్‌లో ఈ టోఫులో ఒక పాయింట్ అన్నట్టు. ఓకే. నెక్స్ట్ సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్. ఓకే. ఇవన్నీ మెట్రిక్స్. ఓకే. మీకు ఇంటర్వ్యూలో కానీ, మీ మేనేజర్ కానీ, ఓకే. ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీరు హ్యాండిల్ చేసుకున్నప్పుడు ఈ మెట్రిక్సే మీరు టోఫులో వాళ్ళకి చూపించాలన్నట్టు. ఓకే. అగైన్ ఇక్కడ మనము ఏదే కానీ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవట్లేదు. అన్నీ జనరల్ టాక్స్ లాగానే మనము మాట్లాడుకుంటున్నాం. ఓకే. మనం ఏంటి అనంటే ఒక గూగుల్ యాడ్స్ నేను చూపిస్తాను. గూగుల్ యాడ్స్‌లో మనం సెటప్ చేసుకునేటప్పుడు అప్పుడు ఒక సెక్టర్ తీసుకొని మనము ఎలా సెటప్ చేసుకోవచ్చు అనేది కూడా చూస్తాం అప్‌కమింగ్ సెషన్స్‌లలో. ఓకే. ఇక్కడ మళ్ళీ టోఫులో ఇంకా లాస్ట్ 2 పాయింటర్స్ ఏంటి అనంటే డౌన్‌లోడ్స్. ఓకే. నెక్స్ట్ బ్రాండ్ మెన్షన్స్ అండ్ పీఆర్ కవరేజ్. ఇవి మెట్రిక్స్. ఓకే. మెట్రిక్ అంటే ఏంటి? కేపీఐస్ అంటారు. కేపీఐ కీ పెర్ఫార్మన్స్ మెట్రిక్. ఓకే. మీ మేనేజర్ కానీ, మీ ఎవరన్నా ఇంకా సుపీరియర్ కానీ, సీఈఓస్ వీళ్ళు అడిగినప్పుడు నువ్వు నీ గూగుల్ యాడ్స్‌లో మెట్రిక్స్ ఏమిస్తావు అనంటే, నా టోఫు మెట్రిక్స్ ఇవి. ఓకే. ఒక వెబినార్ కండక్ట్ చేసినా, ఓకే. ఇంతమందికి నేను ఇంట్రెస్ట్ రప్పించిన. ఓకే. దీస్ ఆర్ ద మెట్రిక్. ఆ మెట్రిక్స్ ఏంటి అనంటే యూనిక్ విజిటర్స్ వచ్చినారు. యెస్ బాస్ నాకు ఇది యూనిక్ విజిటర్స్ వచ్చినారు మనకు. ఓకే. నేను ఒక ఈ బుక్ క్రియేట్ చేసిన. ఎంతమంది డౌన్‌లోడ్ చేసుకున్నారు? ఒక 1,00,000 పీపుల్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఓకే. అదొక మెట్రిక్. ఓకే. ఇవన్నీ మీరు ఫ్యూచర్‌లో ఫ్రీలాన్సర్ కావాలనంటే, ఆ ఫ్రీలాన్సర్ ఉన్నప్పుడు మీరు ఇలాంటి మెట్రిక్స్ మీ క్లయింట్‌కి అనేది ఇవ్వాలి. ఓకే. ఇలాంటివి ఇస్తేనే వాళ్ళు ఇంప్రెస్ అయితారు. ఆ ప్రాజెక్ట్ మీకు వచ్చేలాగా హై ఛాన్సెస్ ఉంటుంది.